అమీన్పూర్లోని వివిధ కాలనీ వాసులందరికీ నమస్కారం. అమీన్పూర్, పటేల్గూడ, కిస్టారెడ్డిపేట్, సుల్తాన్పూర్ మొదలగు ప్రాంతాలని జిహెచ్ఎంసీలో కలిపిన విషయం మనందరికీ తెలుసు. అయితే నిన్న సాయంత్రం జిహెచ్ఎంసీ వార్డ్ డివిజన్స్ సంబంధించి ఒక జీవో అనేది వాట్సాప్, ఫేస్బుక్, సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దాన్ని కొంచెం మనం గమనించినట్టయితే అమీన్పూర్ని ఒక డివిజన్గా హెచ్ఎంటీ కాలనీ, వాణినగర్, కోకాకోలా సంబంధించి ఐలాపూర్ మొదలగు కొత్తగా కలిపిన వాటినన్నింటినీ ఇంకొక డివిజన్గా పేర్కొన్నారు. చాలామంది నాకు కాల్ చేసి అడుగుతున్నారు, ఇంత పెద్ద అమీన్పూర్, ఇంత జనాభా కలిగిన అమీన్పూర్ పోయిన 2022-23 ఎలక్షన్స్ అప్పుడు మన జనాభా 80,000 పైన ఓన్లీ పాత అమీన్పూర్కి. కాబట్టి ఇప్పుడు 1,00,000 దాటి ఉంటుంది. 1,00,000 జనాభాకి ఒక డివిజన్ చేయడం సమంజసం కాదనేది చాలామంది అభిప్రాయపడుతున్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని రేపు గవర్నర్ గారి అపాయింట్మెంట్ అడగడం జరిగింది. మన ఒపీనియన్ అక్కడ వ్యక్తపరిచి 1,00,000 ఓట్లు ఉన్నాయి, ఖచ్చితంగా 35-40 వేల ఓట్లకు ఒక డివిజన్ ఎట్లయితే మిగతా డివిజన్స్ ఉన్నాయో అదేవిధంగా అమీన్పూర్ని చేయాలని విన్నవించడానికి వెళ్తున్నాము. మీ సలహాలు ఏమన్నా ఉంటే కింద కామెంట్ చేయండి. అలానే అందుబాటులో ఉన్నవారు మాతో కలిసి రేపు రండి. ఏదున్నా కూడా అందరం కలిసి అమీన్పూర్ని ఒక మంచి డివిజన్గా అభివృద్ధి చేసుకునేలో భాగం అవుదాం. ధన్యవాదాలు.